ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ దేవుని నామమున కూడి వచ్చిన వారందరికీ కూడా ఈ సాయంకాల వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం కొద్ది కాలముగా పరిశుద్ధాత్మ యొక్క వివిధ చిహ్నాలను మనము ధ్యానం చేస్తాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో పావురము, గాలి, విండ్ వీటి గురించి ధ్యానం చేస్తాం. కొద్దిపాటి ఇంట్రడక్షన్, నూనె లేక తైలము, అదేవిధంగా రివర్స్, నదులు, నీరు గురించి ధ్యానం చేస్తాం. ఇంట్రడక్టరీ పార్ట్ అయింది. ఆదివారం నాడు ఎగ్జాస్టివ్గా చెప్తున్నాను. ఈరోజు మనము వైన్ అనేటువంటి సింబల్ని మనం చూస్తున్నాం. వైన్ అంటే పులియబెట్టిన ద్రాక్షరసం. అంటే డైరెక్ట్గా నేరుగా ద్రాక్ష పళ్ళను తీసుకున్నటువంటి ద్రాక్షరసం కాదు, పులియబెట్టిన ద్రాక్షరసాన్ని వైన్ అంటారు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఒక చిహ్నంగా మనము చూస్తున్నాం. అయితే ఈ పులియబెట్టినటువంటి ద్రాక్ష పండ్ల నుంచి తీసినటువంటి ఆల్కహాల్ పానీయంలో ఆల్కహాల్ కూడా ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి వైన్ అంటే మద్య పానీయం అనమాట. ఎక్కువగా తీసుకుంటే మత్తును కలిగజేసే విధంగా ఉంటుంది. ఈ దీంట్లో ఇప్పుడు ద్రాక్ష పళ్ళను ఈస్ట్ అనేటువంటి బ్యాక్టీరియా చేత దాన్ని చర్య చేయించినప్పుడు ఆల్కహాల్, చక్కెర ఏర్పడుతుంది. అంటే ద్రాక్ష పళ్ళను పులియబెట్టడం ద్వారా ఆల్కహాల్గా కూడా మారేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ యొక్క వైన్ను మిగతా పండ్ల నుంచి కూడా, చెర్రీ పండ్లు, దానిమ్మ పండ్లు, బ్లూబెర్రీ పండ్లు, వీటి నుంచి కూడా వైన్ని తయారు చేయవచ్చు. ఈ వైన్ అనేది పరిశుద్ధాత్మ యొక్క చిహ్నముగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఇదొక అసాధారణమైన చిహ్నంగా గాలి, ఇటువంటి చిహ్నాలు మనకి పెద్దగా వాటి వల్ల ఇబ్బంది కలగదు. కానీ ఈ పానీయము, మత్తు పానీయం లాగా ఈ వైన్ ఉపయోగిస్తారు కదా, అటువంటి వైన్ని కొంచెము మనకి అన్యూజువల్ గా అనిపిస్తుంది. హోలీ స్పిరిట్ చిహ్నముగా దీనిని ధ్యానం చేయడానికి. అంటే ఇది ఈ వైన్ అనే చిహ్నము అంత సముచితంగా ఉండకపోవచ్చు, కానీ దీంట్లో కొన్ని మర్మాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ద్రాక్షరసము లేక వైన్ పరిశుద్ధాత్మకు చిహ్నము. ఈ ద్రాక్షరసము మనము ఎవ్రీ సండే బల్ల దగ్గరకు చేరి చర్చ్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ద్రాక్షరసాన్ని పుచ్చుకోవడం జరుగుతుంది. ఈ ద్రాక్షరసము దేన్ని తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా మనము ద్రాక్షరసం వైన్ పుచ్చుకుంటున్నాం. అంటే మనము పరిశుద్ధాత్మను మనము స్వీకరిస్తున్నట్లుగా భావించుకోవచ్చు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. మనకు ఫ్రెష్ టైప్ ఆఫ్ హోలీనెస్ కోసం అది మనం స్వీకరిస్తున్నట్టుగా మనకి మనం భావించాలి. వైన్ దట్ రిమైండ్స్ అస్ ఆఫ్ క్రైస్ట్. వైన్ అంటే యేసుక్రీస్తును అది మనకి గుర్తు చేస్తుంది. ఈ యొక్క వైన్ గురించి మనము కొన్ని వాక్యాలని ధ్యానం చేస్తే, పాత ద్రాక్షరసముతో కొత్త ద్రాక్షరసాన్ని చేర్చకూడదని వ్రాయబడింది.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం చూస్తే, పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయకూడదట. ఎందుకంటే కొత్త బట్ట అది ష్రింక్ అయితే ఆ, మా పాత బట్ట చిరిగిపోయి కన్నం పెద్దగా కనిపిస్తుందట. అలాగే చూడండి, ప్యాచ్లతో ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ వైన్ని మనం తీసుకుంటే, వైన్ని పూర్వకాలంలో చర్మపు తిత్తులలో వీటిని నిల్వ ఉంచుతుండేవారు. కొత్తగా ద్రాక్షసము లేక కొత్తగా వైన్ని తయారు చేస్తే కొత్త సంచుల్లోనే వేయాలట. ఇలాంటి సంచుల్లో, కొత్త సంచుల్లో వేసి ఉండే పద్ధతి ఉంది. అయితే పాత సంచుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే కొంత ఒత్తిడి కలిగి, ఆ ఒత్తిడి వల్ల ఈ యొక్క పాత చర్మపు సంచులు పగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సో వాక్యంలో ఏం చెప్తాడంటే, పాత తిత్తులలో ద్రాక్షరసమును పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలిపోతాయి, ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండదు. అంటే కొత్త ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయొద్దు అని అంటున్నాడు. ఆల్రెడీ ఈ ఈ కొత్త ద్రాక్షరసానికి చర్మపు తిత్తుల్ని స్ట్రెచ్ సాగదీసేటువంటి గుణం ఉంటుంది. కనుక ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయినటువంటి, సాగదీసినటువంటి పాత తిత్తుల్లో అది వేస్తే ప్రెషర్, ఒత్తిడి కలిగి అవి పగిలిపోతాయి. ఈ విధంగా మీరు పిక్చర్లో చూడొచ్చు. కనుక క్రొత్త ద్రాక్షసాన్ని కొత్త ద్రాక్ష తిత్తుల్లోనే వేయాలని ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. సో దీన్ని బట్టి అసలే జనరల్గా మనము ఆలోచన చేసేది ఏంటంటే, కొత్త ద్రాక్షసాన్ని అంటే క్రొత్త వైన్ని యేసు మనకి ఇస్తున్నాడు, రక్షణ మార్గం. ఈ రక్షణ మార్గాన్ని ఇశ్రాయేలీయులు అంగీకరించట్లేదు. ఆల్రెడీ వాళ్ళు స్ట్రెచ్ అయిపోయి ఉన్నారు పాత నిబంధన కాలంతో. కొత్త ద్రాక్షసాన్ని వారు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈ క్రొత్త ద్రాక్ష రసము లేక కొత్త వైన్ అనేది అన్యజనులైనటువంటి మనలోనే దానిని దేవుడు నింపుతున్నాడు. ఈ దినాల్లో వైన్ని ఇటువంటి సీసాల్లో వేయడం అనేది అలవాటు ఉంది. పాత సీసాలు, పాత తిత్తులు లాంటి విధానము ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువు ఒక కొత్త సువార్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ కొత్త సువార్త చట్టం ఏంటంటే, దయ యొక్క కొత్త సువార్త చట్టం. ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యూదులు స్వీకరించలేకపోతున్నారు ఈ కొత్త సువార్త చట్టాన్ని. మనము గమనించినట్లయితే ఈ ద్రాక్షరసము లేక వైన్ అనే దాని గురించి కానా వివాహంలో కూడా యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా, రుచి కలిగిన ద్రాక్షరసముగా మార్చాడు. నీరు అంటే పాత చట్టం అన్నమాట, పాత తిత్తులు. అయితే ద్రాక్షరసముగా మార్చేశాడు, కొత్త చట్టంలోనికి తీసుకొచ్చాడు ఆయన. ఆ చట్టం పేరే దయ యొక్క కొత్త సువార్త చట్టం. యేసును చూడండి, ఆయన కార్చిన రక్తాన్ని స్వీకరించండి, ఆయనను నమ్మండి, మీరు మీ పాపాలను క్షమించబడేటట్టుగా చేసుకోండి, తద్వారా పరలోక రాజ్యం మీకు కలుగుతుంది అనేటువంటి విధానంలో కొత్త దయా చట్టము పాత చట్టాన్ని మార్చి, పాత చట్టం అలాగే ఉంది, పాత చట్టానికి అదనముగా కొత్త చట్టాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అది దాని ద్వారా ద్రాక్షరసం వంటి
విధానములో, నీరు ద్రాక్షరసంగా మారేటువంటి విధానంలో ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, పాత చట్టము కాకుండా కొత్త చట్టములో మానవాళ్ళంతా కూడా రక్షింపబడే విధముగా మనకు సహాయం చేస్తున్నాడు. సో ఈ యూదులు ఇప్పటికీ కూడా పాత సంచుల్లోనే, పాత చర్మపు సంచుల్లాగే ఉన్నారు కనుక కొత్త ద్రాక్షరసము వారిలో వేసినప్పుడు వారికి అది అంగీకరించబడట్లేదు. ఆ ప్రెషర్‌ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. దేవాది దేవుడు ఒకే దేవుడు, యేసుప్రభు కుమారుడేంటి అనే విధానంలో ఆయన మెస్సియాగా కూడా ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. కాబట్టి వారిలో ఆ క్రొత్త చట్టము, ఆ ద్రాక్షసము పగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మనం అన్యజనులమైనటువంటి మనము యేసు సువార్తను విన్నాము. మనము కొత్త చర్మపు తిత్తులుగా ఆ కొత్త ద్రాక్షసాన్ని స్వీకరించి ఆనందముగా మనము ప్రభు యొక్క రక్షణ మార్గములో, కొత్త మార్గములో మనము వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. సో దయ యొక్క కొత్త చట్టం ఏంటంటే సువార్త. ఇంకొక కొత్త విషయం ఏంటంటే యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కానా యొక్క వివాహంలో. ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చడం అనేది దేనికి గుర్తంటే, ప్రపంచమంతటికి కూడా ఆ మోక్షాన్ని ఆయన తీసుకొచ్చాడు, రక్షణను తీసుకొచ్చాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము 14, 24 వచనంలో దేవుని తీర్పుకు చిహ్నంగా మోషే నీటిని రక్తముగా మార్చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే కొత్త నిబంధన కాలంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అక్కడ తీర్పు, ఇక్కడ రక్షణకు గుర్తుగా యేసు ప్రభు మానవాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. నీరంటే పాత చట్టం అనుకోండి, ద్రాక్షరసం అంటే కొత్త దయా చట్టం అనుకోండి. యేసుక్రీస్తు ఈ కానా విందులో ఈ విధముగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చేటువంటి ఆ సంఘటన బట్టి ఆయనకు ప్రకృతి మీద కూడా గొప్ప శక్తి ఉందని మనకు తెలుస్తుంది. అదే విధముగా ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవ జీవితానికి యేసు రక్షణానందాన్ని తీసుకొస్తున్నాడని కూడా మనము గుర్తెరగాలి. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్రాక్షరసము యొక్క చిహ్నము. ఈ పరిశుద్ధాత్మ చిహ్నమైనటువంటి ద్రాక్షరసమును ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చుటలో మనము గుర్తెరగలవలసిన విషయం ఏంటంటే, ఆయన గొప్ప ప్రకృతి మీద కూడా శక్తి ఉన్నది. అదే విధముగా పరిశుద్ధాత్మ యేసును అంగీకరించిన వారిలో పరిశుద్ధాత్మ చేరి అది మనకు రక్షణ ఆనందాన్ని, రక్షణ సునాదాన్ని మన జీవితాల్లో కలిగిస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ కలిగిన వారు అనగా యేసును విశ్వసించిన వారు ఎప్పుడు దుఃఖములోనూ, బాధల్లోనూ, శ్రమలోనూ కూడా ఆనందదాయకముగా వారి హృదయం ఉంటుంది. వారి యొక్క చేష్టలు, వారి యొక్క పనులు కూడా ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టవు. వారి ప్రత్యేకమైనటువంటి జాయ్ని వారు కలిగి ఉంటారు. అందుకనే ఈ యొక్క సింబల్ చిహ్నానికి, ఈ ఎంబ్లంకి మనము సిగ్నిఫికెన్స్ ఏం చెప్పొచ్చు అంటే జాయ్, ఎంబ్లమ్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద వైన్ ఇండికేట్స్ ద జాయ్ ఆఫ్ ది లార్డ్. ఈ విధముగా మనము వైన్ గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే బైబిల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, డోంట్ గెట్ డ్రంక్ ఆన్ వైన్. ఎక్కువగా మీరు త్రాగకండి బయట, అది దుర్మార్గానికి దారితీస్తుంది. ఇంగ్లీష్లో అయితే డోంట్ డ్రంక్ ఆన్ వైన్ విచ్ లీడ్స్ టు డిబేచరీ, అడల్టరీ, విచారానికి దారితీస్తుంది. ఎక్కువ త్రాగుబోతులు ఆ విధంగా ఉంటారు. కాబట్టి మీరు ఆత్మలో నింపండి అని వ్రాయబడింది. తెలుగు బైబిల్ ఏం రాయబడిందంటే, మద్యముతో
మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కాదు. ఇక్కడ డిబేచర్ అనే బదులు దుర్వ్యాపారం అని ఇచ్చి ఉన్నాడు. అయితే ఆత్మ పూర్ణులై మీరు ఉండండి అంటున్నాడు. సో త్రాగుబోతులు ఇంత వైన్ కాస్ట్లీగా ఉంటుంది, ఇది ఇలాంటివి సీసాలు తాగడానికి అవకాశం ఉండదు. బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ కాస్ట్లీ బికాస్ ఆఫ్ దట్ ద ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ ఫ్రూట్స్. అయితే పులియబెడతారు, ఫర్మెంటేషన్ చేస్తారు. మామూలు సారా, అరక్, చౌకబారి అన్నీ కూడా నిషానిచ్చి అవి వారు ఆ త్రాగుబోతులు దుర్మార్గతను ప్రదర్శించడానికి అవి అవకాశం ఇస్తాయి. వైన్ తక్కువగా పుచ్చుకుంటే అది దుర్వ్యాపారము ఏమీ చేయదు, కానీ మరీ ఎక్కువగా పుచ్చుకుంటే దుర్వ్యాపారము చేస్తుంది, అంటే చెడ్డ బుద్ధులు కలుగజేస్తుంది. యేసుక్రీస్తు తన యొక్క రక్షణను మనకిచ్చినప్పుడు మన హృదయములో ఒక ఆనందము, ఒక జాయ్ కలుగుతుంది. చెప్పాను ఆల్రెడీ. ఆ జాయ్కి ప్రతీక ఈ యొక్క వైన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆనందము మన హృదయాల్లో ఉంటుందని మనము గమనించాలి. వైన్కి పరిశుద్ధాత్మకి మధ్య మనము పోలిక చూస్తే ఈ రెండిట్లో కూడా మనము మనస్సును, హృదయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రభావం ఉందని మనం గమనించాలి. హోలీ స్పిరిట్ ఇక్కడ వైన్ అంటున్నాడు కాబట్టి, హోలీ స్పిరిట్ లైక్ వైన్, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కంట్రోల్ ది మైండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అయితే నెగిటివ్ వేలో ఈ యొక్క వైన్ మనిషిని కంట్రోల్ చేయదు. మంచి విధానంలో ఉండే విధముగానే ఈ యొక్క వైన్ మనిషిని, అనగా విశ్వాసిని, దేవుని మార్గములో ఎల్లవేళలా నడిపిస్తూ ఉంటుంది. వైన్ ఓవర్గా డ్రింక్ చేస్తే అది కూడా ఒక సారాయి లాగా, మద్యపానం లాగా అయిపోయి మన మైండ్ ద్వారా అది తప్పుడు పనులు చేసే అవకాశం కూడా ఉంది. కానీ పరిశుద్ధాత్మ మాత్రము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నిండినటువంటి వారు, పరిశుద్ధాత్మతో ఉన్నవారు తప్పుడు పనులు చేయరు. సో వైన్ అనేది ఖచ్చితంగా మనిషి యొక్క మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే బాగా తాగిన వాళ్ళు రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు తాగితే యాక్సిడెంట్ అయిపోతారు. నో డౌట్ ఇన్ ఇట్. అలాగే వాళ్ళే పోవడం కాకుండా మిగతా వాళ్ళు కూడా, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోతారు. ఈ వైన్ అనేది మామూలు సారాయి అనుకోకండి. వైన్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ బి పర్చేస్డ్ అవుట్ సైడ్. చాలా కాస్ట్లీగా ఉంటుంది వైన్. చాలా మంది విదేశాల్లో ఈ వైన్ని తగు మాత్రంలోనే దాన్ని పుచ్చుకుంటూ ఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటుందని, కొద్దిపాటి ద్రాక్షసాన్ని పుచ్చుకుంటున్నాం అనే విధానంలో కూడా పద్ధతి ఉంటుంది. అయితే మనము వైన్ని ఈ ఆల్కహాలు లేక బ్రాందీ, విస్కీ, సారాయితో కంపేర్ చేయకూడదు. ఈ వైన్ అనేది పులియబెట్టినటువంటి ద్రాక్షరసం అనేది మనస్సును అది కంట్రోల్ చేస్తుంది, కానీ చెడు మార్గంలో కంట్రోల్ చేయదు. అదేవిధంగా వైన్ కూడా చెడు మార్గంలో చెడు మార్గానికి వెళ్ళమని మైండ్ని కంట్రోల్ చేయదు. మనకి బాగా తాగిన వాళ్ళు విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా వాళ్ళ చేష్టలు ఉంటాయి, వాళ్ళు దూషిస్తూ ఉంటారు. కొంతమంది అయితే తాగి హత్యలు చేస్తారు, గొడవలు, అల్లర్లు మీరు టీవీలో చూస్తూనే ఉన్నారు ప్రస్తుతము. అవన్నీ కూడా తాగుబోతులే చేస్తూ ఉంటారు. ఎందుకంటే దట్ ఆల్కహాల్ విల్ కంట్రోల్ ది మైండ్. చెయ్యరాని పనులు చేయమని అది చెబుతూ ఉంటుంది. ఆ విధానంలో మనము పరిశుద్ధాత్మ ఆ విధంగా చేస్తాడని మనము భావించకూడదు. తప్పుడు భావన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా ఆయన
దేవుని మహిమపరిచే విధముగానే ఈ పరిశుద్ధాత్ముడు మన మనస్సులను మారుస్తూ ఉంటాడు. ముందుగానే మీకు చెప్పాను, ట్రినిటీలో ఒక భాగం పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఇప్పుడు ప్రస్తుతము మన హృదయాల్లో, విశ్వాసుల హృదయాల్లో విశ్వాస యాత్రలో ముందుకు పోయేలాగా ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మీరు కొన్ని బైబిల్లో కొన్ని సంఘటనలు మీరు చూస్తే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసేవారు కానీ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గాని వారిని చూచినటువంటి బయట వారు వీరు మద్యపానంలో మత్తులై ఉన్నారనేటువంటి భావనతో కొన్ని సంఘటనలు బైబిల్లో పేర్కొనబడ్డాయి. అంటే ఇతరులు పరిశుద్ధాత్మను కలిగిన వారు ని చూచినప్పుడు వాళ్ళు ఒక తప్పుడు భావనలో ఉంటారు. దానికి ఒక గొప్ప ఉదాహరణ మీకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 8-18లో ఉంది. ప్రభువు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 50 దినాలకి ఆయన పరిశుద్ధాత్మను శిష్యుల మీదకి పంపించాడు. శిష్యులందరూ కూడా వేరు వేరు జాతులకు చెందినటువంటి ఆ 12 మంది శిష్యులే కాకుండా వేరు వేరు జాతులకు చెందినటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఆ 12 మందిలో కొత్త మత్తి అనేవాడు కూడా యాడ్ చేసుకుంటే 12 మంది. ఇస్కరియోతు యూదా అలాగనే వాడు ఫాలన్ ఏంజెల్. వాడు పడిపోయిన వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి 12 అంటే మత్తయి అనుకోవాలి మనం. మత్తయిని చేర్చుకున్నారు. సో వీరితో పాటు చాలా మంది ఇంకా వారు ప్రభువుని నమ్మినటువంటి తొలి విశ్వాసులు ఒక గదిలో ఉండి ఉండగా ఆమ్, ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ మా గాలి వచ్చింది, అగ్ని వచ్చింది. సో వాళ్ళందరూ కూడా తమకు తెలియనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. సుమారు 15 భాషలతో వారు మాట్లాడినట్టుగా మనము గమనించవచ్చును. సో ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు ఆమ్, వారు భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు చూసి 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుకున్నారంటే, వీరు కొత్త మద్యముతో, న్యూ ఆల్కహాల్ తో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. ఇదే విధముగా మీరు ఆ హన్నా యొక్క జీవితం చూస్తే, హన్నా పిల్లలు పుట్టాలి, మగబిడ్డ కావాలని దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు ఆమె ప్రార్థన విని ఈమె మద్యముతో మత్తురాలైందని యాజకుడు అనుకుంటాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో ప్రార్థించే వారిని చూచినప్పుడు ఆ యొక్క ప్రభావాన్ని బయట వారు గుర్తించలేరు. ఇక్కడ యూదులు ఏమంటారంటే, ఈ కొత్తగా ఈ యేసు శిష్య బృందం ఒకటి మొదలైంది, వీళ్ళంతా కొత్త మద్యం ఏదో తాగారు, కొత్త ఆల్కహాల్, కొత్త కళ్ళు లాగా వీళ్ళు గంతులు వేస్తున్నారు అని అన్నప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు పేతురు లేచి ఆ ఆ ఆ ఏమంటాడంటే, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, మీరు వినండి నా మాటలు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామున కాలేదు. అంటే ఇంకా ఉదయమేగా ఉంది కదా, అప్పుడే తాగేశారు అనుకుంటున్నారంటే మీరు. ఇది పరిశుద్ధాత్మ శక్తి అని, అది వీళ్ళ తాగుబోతులు కాదని ఆయన చెబుతున్నాడు. అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-32 కూడా పేతురు ఇక్కడ ఉటంకిస్తాడు. అదేంటంటే, అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అని. యవనస్తులు కూడా దర్శనాలు వస్తాయి, వృద్ధులు కళ్ళ కంటారని ఆ విధంగా చెప్పాడు. ఆ దినాల్లో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా పరిశుద్ధాత్మను కుమ్మరించేస్తాను, వారు ప్రవచించెదరని ఆ యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపించినటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటనలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వివిధ భాషలు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ అది మద్యపానంతో వీరు మత్తులై ఉన్నారని భావించినటువంటి యూదులకు పేతురు గట్టిగా ఒక వార్నింగ్ లాగిచ్చాడు. దేవుని యొక్క విషయం ఇది, ఆయన ఆత్మ ప్రభావము, ఈ విధముగా మీరు పరిహాసం చేయకూడదని వారికి చెప్పి ఉన్నాడు. అయితే ఈ భాషలు మాట్లాడడం దేవుని సంఘాల్లో నమ్మరు. ఇప్పుడు ప్రస్తుత తరంలో ప్రవక్తలు ఉన్నారని, లేకుంటే ఏదో మిరకిల్స్ చేయాలి,
యేసుని నమ్మాలంటే అనే విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనమంతా నాణ్యమైనటువంటి క్రైస్తవుల వలె ప్రభువుకి నమ్మకమైన దాసుల వలె ఉండేవాళ్ళు ఎవరు లేరు. అంతా ఎవరో డబ్బు కోసమో, లేకుంటే ఏ స్వార్థం కోసమో, లేక జీవనోపాధి కోసమో ఈ వాక్యం చెప్పేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రీచర్స్‌ని గానీ, ప్రొఫెట్స్‌ని గానీ, ప్రొఫెట్స్ లేరు. బోధకుల్ని గానీ మనము వి కెనాట్ ఈక్వేట్ విత్ ది ప్రీస్ట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. వాళ్ళు యేసుప్రభుని నమ్మరు గాని, పాత నిబంధన పట్ల ఎంతో కొంత శ్రద్ధ వహించి, ఆ పాత నిబంధన గ్రంథము దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప ఇది పరిశుద్ధ గ్రంథం అనే వాళ్ళు తోరాని నమ్ముతా ఉంటారు. అయితే ఇప్పుడు భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడము, లేక మీరే భాషలు మాట్లాడుతున్నాం అంటున్నారంటే ఏదో కొంత మెంటల్ స్ట్రెయిన్ అని మనం భావించవలసి వస్తుంది. సో ఇప్పుడు మిరకిల్స్‌ని నమ్మవలసిన అవసరం లేదు. అదేవిధంగా భాషలు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. పరిశుద్ధాత్మ అంటే గలతీ 5లో ఉన్నటువంటి ఫలాలు ఫలించండి అని మన మన పైన ఉన్నటువంటి బోధకులు చెబుతూ ఉంటారు. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావము ఒక ఒక వైన్ వలె నీ హృదయములో ఒక ఆనంద పారవశ్యాన్ని అది కలగజేస్తుంది. ఒక ఆనందం. ప్రభువును కలిగి ఉన్నాం. ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. విచారంగా ఉండకూడదు. రేపో మాపో ఏదో లోకము నాశనం అయిపోతున్నా మాకు బాధ లేదు. పరలోకానికి వెళ్ళిపోతాము. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయిపోయామంటే పరలోకానికి వెళ్తాం. దేవుడు మాకు మంచి మరణాలు ఇస్తాడు. దేవుడు మమ్మల్ని కాపాడువాడు కొనుక్కుడు ఇంత కూడా ఒక ఆశాజీవులు. క్రిస్టియన్స్ అనేప్పుడు కూడా నిరాశావాదులుగా ఉంటారు క్రైస్తవులు. ఉన్నారంటే అది ఇట్ ఈస్ బ్యాడ్ లైఫ్. ఇక్కడ మనము ఈ ఆనంద పారవశ్యము అంటే ఒక రకమైన ఎకస్టసీతో ఆనందముతో నిండిపోయేటువంటి విధానంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మనం చూస్తే 3 రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ వస్తాయట, ఫలితాలు వస్తాయట. ఒకటి స్తుతి గానములు, మన PHSS లో గానాలు, సింగింగ్ ద సాంగ్స్, కృతజ్ఞతతో కూడిన హృదయం, థ్యాంక్ఫుల్నెస్ టు గాడ్. మనము దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి ప్రతి విషయంలో కూడా. మీరు ఏ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మీరు ఏ విషయంలోనూ కూడా ప్రతి విషయంలో కూడా మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పండి అని రాయబడి ఉంది. పరస్పర సమర్పణ వైఖరి అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఒకరికొకరు యాటిట్యూడ్ ఆఫ్ మ్యూచువల్ సబ్మిషన్, ఒకరికొకరు వాళ్ళు సబ్మిట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు దానికి పరుషంగా మాట్లాడకూడదు. ఒకడు పరుషంగా మాట్లాడుతుంటే ఒకడు తగ్గిపోవాలి. ఒకడు ఒకడు ప్రేమగా మాట్లాడుతుంటే ఇంకొకడు ప్రేమ రహస్యంగా మాట్లాడకూడదు. ఇద్దరు కూడా విశ్వాసులు ఇద్దరు కలిస్తే వారు మాట్లాడుకునే విధంలో ఒకరికొకరు విధేయత కలిగి ఉంటారు. విధేయత లేదంటే యు ఆర్ నాట్ అట్ ఆల్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది గమనించుకోండి మీరు. హోలీ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు హృదయ మన 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 యేసును రక్షకుడిగా మనం అంగీకరించిన పిదప హోలీ స్పిరిట్ మనకి ఇవ్వబడుతుంది. అయితే హోలీ స్పిరిట్ తన యొక్క ప్రభావాన్ని చూపించే విధముగా మన గుణగణాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తూ ఉంటాడు. మారనని భీష్మించి కూర్చుంటే పరిశుద్ధాత్ముడు పనిచేయడు. నీ యొక్క బిహేవియర్లో తేడా లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మను ఎలా చేయట్లేదనమాట. నీ యొక్క పెత్తనమే సాగుతుందనమాట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మీరు నిర్లక్ష్యం చేయకూడదని కూడా అంటా ఉంటాడు దేవుడు. సో మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ పారవశ్యము మనలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీద ప్రభావం చూపినప్పుడు 3 రకాలైనటువంటి ఆ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ఒకటి గానము చేయుట, దేవుణ్ణి స్తుతించుట పాటల ద్వారా, సింగింగ్ విత్ ద స్పిరిట్, థ్యాంక్ఫుల్ హార్ట్, దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ కృతజ్ఞతా హృదయము. మూడవది మ్యూచువల్ సబ్మిషన్, ఒకరికొకరు లోబడి ఉండడం. అదే మనము ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21లో చదువుతాం.
ఇక్కడ ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువుని ఎప్పుడు పాడుచు అంటే థ్యాంక్స్ చెబుతూ కీర్తిస్తూ మా తండ్రి అయిన దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. భయంతో ఒకరికొకరు సబ్మిట్ చేసుకోండి. నేను చెప్పిన 3 పాయింట్లు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. మన పిహెచ్ఎస్ఎస్ మ్యూజిక్ ఎందుకు వాడమంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో అది కీర్తనలు అని ఉన్నాయి, కానీ తంబురతోనూ సితార్తోనూ డ్యాన్సులతోనూ దేవుణ్ణి ఆరాధించడం, ఆ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మ్యూజిక్ పెట్టేసి ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ పెట్టేసేసి మైమర్పించేసే విధానంలో ఎక్కడా కూడా కొత్త నిబంధన గ్రంథాల్లో దేవుని ఆరాధించమని లేదు. ఆ తంబుర వలె తంబురతోనూ సితార్తోనూ దావీదు మద్యపానంతో కూడా డాన్స్ చేశాడు అన్న విధానంలో కూడా, ఆ విధానంలో కూడా ఈ కొంతమంది ప్రీచర్స్ నూతన నిబంధన క్రైస్తవుల్ని లవోదికీయ సంఘంలా ఉన్నట్టుగా తప్పుడు దోవ పట్టిస్తున్నారు. దాని తప్పుడు బోధల పట్ల, ఫాల్స్ టీచర్స్ పట్ల విశ్వాసులు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ ఇట్. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు అబద్ధ బోధకులు బోధ జోలికి వెళ్ళరు. మనమేం ఖండించక్కర్లేదు, మనం వారిని ఏమి విమర్శించక్కర్లేదు, కానీ బట్ యూ విల్ లెర్న్ వాట్ ఈస్ గుడ్, వాట్ విల్ మేక్ లార్డ్ హ్యాపీ అనేది మీ జీవితాల్లో మీరు ఏం చేయాలనేది మీకు జ్ఞానం వచ్చే విధంగానే నా బోధ ఉంటుంది. కనుక దేవునికి వందనాలు. కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన బోధ అంటే పిహెచ్ఎస్ అని ఉంటుంది. ఇక్కడ పిహెచ్ హిమ్స్, పి అంటే సాంగ్స్ అంటే కీర్తనలు, హెచ్ అంటే హిమ్స్, అండ్ ఎస్ఎస్ అంటే స్పిరిచువల్ సాంగ్స్ ఆత్మ సంబంధమైన పాటలు. పిహెచ్ఎస్ఎస్ అనే పేరు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. గానముల ద్వారా ఆయన స్తుతించడం, 20వ వచనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 21 ఒకడికొకడు రౌడీల్లాగా మాట్లాడుకోవటం, రౌడీల్లాగా ఫెరోషియస్ గా ఉండడం అనేది క్రైస్తవులకు తగదు. లోబడి ఉండేటువంటి నేచర్ కలగలు. ఒకవేళ కొత్త క్రైస్తవులు ఎవరైనా తప్పుడు విధానంలో ఉంటే పాత విశ్వాసాలు మనము వారిని సరిదిద్దే క్రమంలో మన యొక్క చర్యలు ఉండవలెను. కాబట్టి పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ విధముగా మనలో ఈ గొప్ప సంకేతాలు వస్తాయి. నిజమైన సమర్పణ అనేది ప్రతి పరిస్థితిలోనూ నియంత్రణగా ఉండేటువంటి మీ హక్కును వదులుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగిన వాడు మీలో మీ హృదయము మీ ఆత్మ పనిచేసినట్టుగా పనిచేయకూడదు. ఒకడు ఎవడైనా మిమ్మల్ని దూషిస్తుంటే తిరిగి దూషించకూడదు. ఒకడు ఎవడైనా మిమ్మల్ని ప్లాన్ చేసుకుని మిమ్మల్ని ఏదైనా హార్మ్ చేయాలనుకుంటే అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ తిరిగి వాడిని హార్మ్ చేయడానికి నువ్వు వేరే విధంగా పన్నాగము పన్నకూడదు. పగ తీర్చుట నా పని అంటున్నాడు. అది నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. సో మనము ప్రతిదీ కూడా మన ఆలోచన చెప్పినా మనం చేయకూడదు. దేవుని అడగాలి, ఏ విషయంలో దేవా ఈ విషయంలో నువ్వు నాకు గైడెన్స్ ఇవ్వు అంటే ఆయనే నీ హృదయంలో ఒక దారి చూపిస్తాడు. సో నిజమైనటువంటి సమర్పణ అంటే ఏంటంటే, దేవునికి మనం సమర్పించుకోవడం అంటే ఏంటంటే సబ్మిషన్ టు ది లార్డ్. అంటే నీ ఆలోచనలు నీ మార్గములు యెహోవాకు అప్పగింపము, దేవునికి అప్పగింపము. అంతేగాని నీ సొంత ఆలోచనలు సొంత క్రియలు నువ్వే ఇంప్లిమెంట్ చేసుకుందాం అంటే యూ విల్ బి ఏ ఫెయిల్యూర్ క్రిస్టియన్. క్రైస్తవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు లోబడి దేవుని చిత్తము ఎలాగుంటే అలా జరుగుతుంది అనుకోవాలి. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం మేము నడవన్నా దేవుని చిత్త ప్రకారమే నడుస్తాం. నడవాలి ఖచ్చితంగా. నడవకపోతే కుదరదు. ఆయన చిత్తమే నెరవేరుతుంది కదా. మీరు చాలా సార్లు ప్రార్థనలో, పరలోకమందున్న ప్రార్థనలో భూమి మీద నీ యొక్క చిత్తము నెరవేరినట్లు పరలోకములో కూడా నెరవేరుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థన చేస్తారు కదా. మీ కుటుంబాల్లోనే దేవుని చిత్తం నెరవేర్చరు, మీరు ఇతరుల కుటుంబాల్లో దేవుని చిత్తం నెరవేరాలని ఎలాగాశిస్తారు? మీరు ఇతరులను క్షమించరు. మీ పాపాలను యేసు ప్రభు క్షమించేయాలంటే ఎలా కుదురుతుంది? క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రొకేషన్. ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా మాత్రమే ఉంటుంది. దేవునికి నువ్వు ఇవ్వు అని ఇస్తాడు. ఒకవేళ దేవునికి నువ్వు ఇవ్వకపోయినా నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఆ విధంగా నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియమిత్రమా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధాత్మ పారవశ్యాన్ని పొందే విధముగా పరిశుద్ధాత్మ నీలో ఉండాలి.
ఇక్కడ రెండు రకాలైనటువంటి ముందు ఇట్స్ అన్యూజువల్ సింబల్ అని చెప్పాను కదా. ఇక్కడ మనం కొంత నెగిటివ్ సెన్స్ కూడా మనకి ఉంటుంది. మద్యపానంతో లేక సురాపానంతో డ్రైవింగ్ చేసేటప్పుడు పోలీసులు టెస్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తారు. మద్యపానం ఎక్కువగా తాగేసాడు వీడు, యాక్సిడెంట్కి గురవుతాడు, లేక ఎవరినో గుద్ది వాడు చేస్తాడు, మిగతా వాడు చేస్తాడు అనే ఉద్దేశంతో అరెస్టులు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఆ మెయిన్ హైవేలో మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఈ టెస్టులు కూడా చేస్తూ ఉంటారు. సినిమా యాక్టర్లు, మిగతా సెలబ్రిటీస్ కూడా దొరికిపోతూ ఉంటారు. మళ్ళీ ఎంతో డబ్బు కట్టేసి పనిష్మెంట్ పొందేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మద్యపానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు అని భావిస్తాం. అయితే ఇక్కడ మనము అలాంటి కేసుల్ని ఏమంటామంటే డియుఐ అంటాం. అంటే డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ యొక్క ఆ యొక్క ప్రభావంలో డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, డియుఐ. అయితే ఆల్కహాల్ ఆల్కహాల్లో ఉండేటువంటి దుర్గుణము, ఆ యొక్క ప్రభావము, ఆల్కహాల్తో మనము పరిశుద్ధాత్మతో మనం పోల్చుతున్నప్పుడు అలాంటి బ్యాడ్ విధానములో మనం పాల్చకూడదు. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయ్యి పోవడమో, లేకుంటే యాక్సిడెంట్ అయ్యి ఇతరులను చంపడమో, లేకుంటే గాయపడమో అనేటువంటిది పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ లో చేయలేం. పరిశుద్ధాత్మ ప్రభావంతో నడిచే వారిని ఏమంటారంటే ఎల్యుఐ అంటారు. ఎల్యుఐ అంటే లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. లివింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో జీవించుట. పరిశుద్ధాత్మ ప్రభావంతో నా ఉద్దేశంలో ఈ హోలీ స్పిరిట్, ఆ ద్రాక్ష రసము, పుల్లని ద్రాక్ష రసంతో ఎందుకు కంపేర్ చేశాడు అనేటువంటి విధానంలో నా మైండ్ నేను ఆలోచింప చేసినప్పుడు నాకు ఏమి తట్టింది అంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాని కొరకు. అంటే ఈ ద్రాక్ష రసము, వైన్, పులియబెట్టిన ద్రాక్ష రసము మనిషికి మనిషి యొక్క మనస్సును మారుస్తుంది, ప్రభావితం చేస్తుంది. అదే విధం అది అది చెడు మార్గంలో కూడా వెళుతుంది. అయితే హోలీ స్పిరిట్ కూడా అదే విధముగా ప్రభావము కలిగిస్తుంది, మైండ్ కంట్రోల్ చేస్తుంది. కానీ అది దుష్ట విధానంలో చేయదు అనే దానికోసమే కంపేర్. అంటే ఓన్లీ ద ఎఫెక్ట్ ఆన్ మైండ్ కోసమే వైన్తో కంపేర్ చేశారని నేను అనుకుంటున్నాను బైబిల్లో. అంటే మనస్సు మీద ప్రభావం చూపించడం. ఇక్కడ మీరు గమనించండి, డియుఐ డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఎల్యుఐ లివింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ రెండు ఒకటి కాదు. ఆల్కహాల్లో ఆ ప్రభావంతో జీవించే వారు they will be certainly undergoing some sort of accidents or making hell in their houses. యాక్సిడెంట్లే కాదు, ఇంట్లో గొడవ, కొట్టేయడాలు, పిల్లల్ని బాధేయడాలు, లేక భార్యతో సరిగ్గా లేకపోవడాలు, ఆత్మహత్యలు, హత్యలు, ఆల్కహాల్ ప్రభావం. అలాంటి ప్రభావం ఉండదు. నెగిటివ్ సెన్స్లో మనం తీసుకోకూడదు ఈ యొక్క హోలీ స్పిరిట్. కాబట్టి మన జీవితాల్లో మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నీటిని రుచి కలిగినటువంటి ద్రాక్షాసంగా మార్చాడు దేవుడు యేసుప్రభు. నీరు అంటే పాత చట్టం. ఆ పాత చట్టానికి కనికరం ఉండదు. తప్పు చేసిన వాడు తప్పనిసరిగా రాళ్లతో కొట్టబడి చంపబడాలి పాపం చేసిన వాడు. అటువంటి నీటిని ద్రాక్షారసముగా మార్చేశాడు. కొత్త చట్టంలో దయ, కరుణ, క్షమాపణ అడిగితే క్షమించబడ్డాం. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ దేవుడు పాత చట్టం యొక్క ప్రభావం నుంచి మనల్ని తప్పించి కొత్త చట్టములో యేసును విశ్వసించడం ద్వారా
మనకు రక్షణనిస్తున్నాడు, పరలోకాన్ని ఇస్తున్నాడు. ఫర్ దట్ వీ షుడ్ గ్లోరిఫై అవర్ గాడ్. అదే విధముగా మనము మన యొక్క మనస్సు ప్రభావము పరిశుద్ధాత్మ చేత మాత్రమే మార్చబడాలి కానీ ఆల్కహాల్ చేత మార్చబడడానికి వీల్లేదు. బైబిల్లో కంపారిజన్స్ ఇచ్చాడు. ఆ కంపారిజన్స్ అన్ని కూడా పాజిటివ్ వేలోనే మనము తీసుకోవాలి కానీ నెగిటివ్ వేలో తీసుకోకూడదు. ఈ డియుఐ ఎల్యుఐని మనము ఎందుకు ఇక్కడ కంపారిజన్, ఆల్కహాల్ యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మ ప్రభావము కొరకే వీటిని చూసాం కానీ మద్యపానము కలిగించే చెడు ప్రభావము పరిశుద్ధాత్మ వలన పొందము. కానీ ఆ మద్యపానము ఒక పరవశ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది ఆ వ్యక్తిలో. అంతకంటే గొప్ప ఆనందము క్రీస్తులో మనకి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. దేవుని మార్గములో నడిపించే గొప్ప ప్రభావము పరిశుద్ధాత్మకి మాత్రమే ఉంటుంది, అది ఆల్కహాల్కి ఏమీ ఉండదు. సో ఆ విధముగా మనము పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండి ఉన్న వారమే జీవించి ఉండాలి. ఆనందం పారవశ్యంతో ఉండాలి. జాయ్, ఇది అసలు హోలీ స్పిరిట్ కి వైన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే జాయ్. మంచి ప్రభావము పరిశుద్ధాత్మ వలన ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ పోలికను నేను ఇస్తున్నాను. డియుఐ ఎల్యుఐ అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో జీవించే వారు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారు. దేర్ గైడ్ ఈజ్ ఓన్లీ హోలీ స్పిరిట్ టు లీడ్ ద ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. అంటే పరిశుద్ధాత్మ నడుపుదలలో, పరిశుద్ధాత్మ ప్రభావంలో మీరు దేవుని యందు ఆనందించండి, పరవశ్యం చెందండి, దేవుని మార్గంలోనే మీరు నడవండి. అప్పుడు మీకు ఎటువంటి బాధలు, హింసలు, శోధనలు, ఎటువంటి మానసిక ఆందోళనలు, డిప్రెషన్లు అలాంటివి ఏమి ఉండదు. ఆల్కహాల్ పూర్తి స్థాయిలో ఎక్కువ తాగుతున్నవాడు చెడు ప్రభావాలు ఎలాగైనా ఉన్నాయి మీకు తెలుసు. అయితే బట్ యూ షుడ్ బి సబ్జెక్టెడ్ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది వైన్ కంపారిజన్ ఎందుకు చేశాడు అంటే ఆ వైన్ లాంటి ప్రభావము పరిశుద్ధాత్మ చేస్తుంది కానీ నెగిటివ్ సెన్స్ లో మనము ఆలోచన చేయకూడదు, పాజిటివ్ సెన్స్ లోనే మనము ఆలోచన చేయాలి. సో దట్స్ ఆల్ అబౌట్ వైన్. వైన్ is signifies the joy in the Lord, and also at the same time వైన్ అనేది మనిషిని ప్రభావితం చేస్తుంది. అదే రీతిలో పరిశుద్ధాత్ముడు చేయడు. వైన్ సమ్ టైమ్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇట్ హ్యాస్. పరిశుద్ధాత్ముడు మాత్రము అదే ప్రభావంగా ఉంటుంది కానీ బట్ ఇట్ విల్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. యూ విల్ బి ఆల్వేస్ బిహేవ్ లైక్ ఏ గాడ్స్ చైల్డ్. కానీ ఇతరులకు నువ్వు ఎక్కువగా ప్రార్థనాపరుడు, ఎక్కువగా దేవుడు దేవుడు అని అంటా ఉంటుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యూదులు ఆ తొలి శిష్యులను చూసి వీరు కొత్త పానముతో, వీరు కొత్త మద్యపానముతో వీరు ఉన్నారు అన్నటువంటి విధానంలోనే ఇతరులు అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అలాగే హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆలయంలో నాకు మగబిడ్డ కావాలి, సమయాలు కావాలనే విధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు యాజకుడు అనుకుంటాడు ఇది తాగి వచ్చేసి ప్రార్థన చేస్తున్నారు. బట్ వీ షుడ్ నాట్ కామెంట్ లైక్ దట్ వెన్ వీ సీ ద బిలీవర్స్ ప్రేయింగ్ టు ద గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఒకరు ఇద్దరు ప్రార్థన చేసినట్లయితే we'll close down this prayer session. Jacobson, available for prayer. సౌందరత్నం, దీపక్ ప్రైస్, మీరు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన సోదరులు చేస్తాం. స్తుతి స్తోత్రం దయగల మా ప్రభా, సర్వోన్నత సర్వాధికారి, నీకు పరిశుద్ధమైన నాన్న బట్టి నీకే వందనాలు దేవా.
ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము నీ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా మరి పాటలు ఆశ్రయించిన వాక్యం వారు ధ్యానించినాం తండ్రి. ప్రభా మా చక్కటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి మా యొక్క పాస్టర్ గారి కొరకే ప్రార్థన చేయించినాం తండ్రి. ప్రభా మరి నీ యొక్క ఆత్మ విషయంలో మాకే ప్రభా మరి చక్కటి బోధన చేయించిన విధానం బట్టి నీకే వందనం చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా మరి మేము ఆ యొక్క వాక్య ప్రకారం అనుసరించి వాటిని మేము మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. దేవ మాకు పాస్టర్ గారిని దీవించండి, ఆశ్రయించండి. ఆయన కావాల్సిన బలమైన శక్తిని ఆయన ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రభా అలాగే పాశం గారిని దీవించండి, ఆశ్రయించండి. ఆమె కావాల్సిన బలం శక్తి దయచేయండి తండ్రి. ప్రభావ నీ యొక్క సహవాసంలో వీరు నీ యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి కృపను దయచేయని అడుగుతున్నాం తండ్రి. దేవ మరి అలాగే గిఫ్ట్ దీవించండి, ఆశ్రయించండి. గిఫ్ట్ కావాల్సిన బలం శక్తి దయచేయండి తండ్రి. దేవ తన యొక్క స్టడీస్ అంతట్లో మనం నీవే తోడేయండి. దేవ మరి అలాగే చైతన్య ఫ్యామిలీని దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన బలం శక్తి దయచేయండి తండ్రి. ప్రభావ మరి అలాగే ప్రిన్సిని శాలం కూడా దీవించండి, ఆశ్రయించండి. వారి యొక్క స్టడీస్ తో తోడైన సహాయం దయచేయండి. ప్రభావ మరి అలాగే యశ్వంత్ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన శక్తిని దయచేయండి. అలాగే తమ్ముడు ఎలిని కూడా దీవించండి, ఆశ్రయించండి దేవా. ప్రభావ మరి అలాగే శ్రీనివాస్ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. దేవ మరి అలాగే వారి కుమార్ జ్ఞాపకం చేసుకోనండి. సన్ని దీపక్ కుమార్ నీవే తోడైన సహాయం దయచేయండి. దేవ వారి యొక్క ఉద్యోగంలోను అలాగే ఆ యొక్క స్టడీస్ లోను నీవే తోడైన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ మరి అలాగే రమేష్ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన బలం శక్తిని అడగలు దయచేయండి. దేవ ఆయనలో సమస్త బలహీనతను తీసివేసి నీ యొక్క గాయపడిన హస్తం ఆయనపై ఉంచమని అడుగుతున్నాం తండ్రి. దేవ మరి వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి దేవ. దేవ మరి అలాగే మంగమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. దేవ వారికి కావాల్సిన బలం శక్తిని అడగలు దయచేయండి తండ్రి. అలాగే వారికి కుమార్ కూడా నీవే జ్ఞాపకం చేసుకోనండి. దేవ మా యొక్క సంఘంలో ఉన్న వారందరినీ పేరు పేరు చెప్పిన నీవే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ మరి అలాగే సునీత గారి కొరకే ప్రార్థించినాం. దేవ వారికి ముట్టి స్వస్పర్శం విధానం బట్టి నీకే వందనం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంకా సంపూర్ణ స్వస్థతను ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రభావ మరి అలాగే మా యొక్క దేవ సంఘంలో ఉన్న వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. ప్రతి వారిని పేరు పేరు చెప్పిన నీవే జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. దేవ ప్రతి వారి అవసరతలు నీవే ఎరిగిన వాడు కనుక నీవే వారికి తోడైండి మనం అడుగుతున్నాం తండ్రి. ప్రభావ మరి అలాగే టీహెచ్వీ చెల్లెని కొరకే ప్రార్థన చేసినాము. అక్కడ చదువుకుంటుండగా నీవే మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రభావ మరి ఈ యొక్క సమయంలో ప్రభావ మా యొక్క ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘం కొరకే ప్రార్థన చేసినాము. సంఘ కాపులను, సంఘ విశ్వాసులను దేవ అలాగే మిషనరీస్ ని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకునండి. ప్రతి వారికి నీవే తోడని సహాయం దయచేయండి. ప్రభావ మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మరి నీవే మాకు నీ యొక్క మెండైన దీవులు మా కుటుంబంపై ఉంచమని ప్రభావం నీ శక్తమైతే పరిశుద్ధ మేమందరం నీ యొక్క సన్నిధిలో చేరి సరించి ఆరాధించే భాగ్యం మాకు Mention Sanjay దయచేయండి. also for her birthday today. ప్రభావ మరి అలాగే సంజయ్ దీవించండి, ఆశ్రయించండి. దేవ తనకు కావాల్సిన బలం శక్తిని దయచేయండి తండ్రి. దేవ నీవు ఇచ్చిన నూతన సంవత్సరం దయకరేయటం బట్టి నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఇంకా రాబో సంవత్సరంలో దేవ నీ యొక్క పరిచర్లో బలంగా వాడబడాలని